న్యూ బ్లాగ్. సో ఈరోజైతే మంగళవారం గైస్, మనకైతే హాలిడే. సో మనం మాత్రం రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాం. సో మార్నింగ్ ఇక బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏందో చెప్తాను. ఇంతవరం వండి పెట్టినావు అమ్మా. ఈరోజు అయిపోతుందా అనే పులిహోర? అయిపోదా? టైం చూసాం మాత్రం ఎగ్జాక్ట్ 8:30 అవుతుంది. ఈరోజు నాకైతే హాలిడే. షాప్ మంగళవారం అయితే హాలిడే సెలూన్స్. సో చాలా మనమైతే బ్రేక్ఫాస్ట్ చేసిగా ఈరోజు ఎక్కడ వెళ్దామో ఇక బయటికి పోనీకే ప్లాన్ చేద్దాం. సో ఇక వేడిగా ఉంది మన పులిహోర. నా ఫోన్ అయితే స్టక్ అయిపోతుంది గైస్. ఇక కొత్త ఫోన్ అయితే తీసుకోవాలి. మొత్తం స్టక్ అయిపోతుంది. వీడియో చూడొచ్చు. ఇగో క్లారిటీ కూడా సరిగ్గా వస్తలేదు. సో చాలా మనమైతే మన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేద్దాం గైస్. నేను మాత్రం ఫలక్నామా గుడికి అయితే వెళ్ళింది. ఈరోజు సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసిన. సో టెంపుల్లో మాత్రం ఫుల్ రష్ ఉన్నా గైస్. ఇప్పుడు వచ్చి షాప్ వచ్చి ఓపెన్ చేసిన. రీజన్ వచ్చేసి మా డాడీ షేవింగ్ చేసుకుంటున్నాడు గైస్. మా డాడీ వెళ్ళిపోయాడు. సో మా డాడీగా పెయింట్ పని చేస్తా అని చెప్పినారు కదా గైస్. చూడొచ్చు, ఇదేమో సున్నం వేసేది, అదేమో రోలర్ గాయస్. ఇట్లా సాఫ్ట్ ఇట్లా లప్పం పెట్టిన గోడలు ఉంటాయి కదా గైస్, వాటికి ఇట్లా రోల్ చేస్తే ఇట్లా సాఫ్ట్ అయిపోతుంది. సో అవి మన బ్రష్ అయితే పనికిరాదు వాటికి. సో ఇగో ఇవే ఇక మా డాడీ సామాన్. ఇలా మాత్రం ఇక మా డాడీ బట్టలు ఉంటాయి, కలర్ బట్టలు. సో ఆయన ఇప్పుడే వెళ్ళిపోయాడు మా డాడీ. సో ఈరోజు మంగళవారం అయితే మంగళవారం నేను ఒక్కొక్కసారి ఒక గంట సేపు ఉండిపోతా గైస్ దుకాణం. ఎందుకంటే దుకాణం నేను మధ్యాహ్నం టైంలో తిన్నీకే పోయే తప్ప మిగతా రోజు ఇట్లా డోర్ ఈ టైంకి వేసి ఉంటానంటే మంగళవారం టైంలోనే గైస్. నా ఇష్టం ఉంటే వస్తాలైతే రాను గైస్, నిజం చెప్పాలనుకుంటే. సో నాకు ఇల్లు కన్నా దుకాణం చాలా బెస్ట్ అనిపిస్తుంది గైస్. ఎందుకు చెప్పారా, ఇంట్లో ఉంటే ఒకటే టార్చర్, అది అందరికీ తెలిసినదే. సో ఇక ఏదో ఒక గొడవ అవుతుంది. సో అదే మనం షాప్కి వచ్చి ఉన్నాం అనుకో గైస్, ఇక్కడేముంది గైస్, ఆకలి తమ్ముగడ ఫాస్ట్ ఫుడ్ తినవచ్చు, ఇక టైం పాస్ అవుతుంటుంది, ఇక ఫ్రెండ్స్ వస్తారు, అట్లనే గిరాకు వస్తే ఆ పైసలు మన ఖర్చులకు సరిపోతాయి, అంతే కదా గాయస్. మాత్రం మా ఓనర్ వాళ్ళ బిల్డింగ్ మీదకి వచ్చేసిన. కింద మా రాజేశ్వర్ రెంట్కి ఉంటాడు. సో ఆ కుక్క చూడవచ్చు గాయస్, నన్ను ఊసి మరుగుతుంది గాయస్. సో ఎందుకు చెప్పాలంటే మేము ఇప్పటిదాకా బిల్డింగ్ పైకి రాము గాయస్. మేము సంక్రాంతికి వస్తాం, మళ్ళీ సంక్రాంతికి వస్తాము. సో మా దగ్గర అయితే ఏం లేవు. ఇక పతంగ్ దొరుకుతుందా ఏందో అని ఇక మా రాజేశానికి అయితే ఒక పతంగ్ దొరికింది. నడరాబాయ్ ఎగిరేసామని చూస్తాం. మా దగ్గర అయితే మాంజ లేదు గాయస్. ఇగో ఇప్పుడు ఈ చిక్కు తీయమని చెప్తున్నారు మా వాడు. ఈ చిక్కు తీసిన మాంజతో మేము ఎగిరేస్తాం. సో చలో వాడైతే తింటుండు గాయస్, ఫుల్ ఆకలి అవుతుందని. సో ఇక ఆల్రెడీ వాడు మొన్న నుంచి ఫుల్ ఎగిరేసాడు. సో ఇగో టేప్ కూడా రెడీ ఉంది. సో వానికి చూపిస్తా గాయస్ ఏం చేస్తుండో. ఇగో తింటుండే ఇక మావాడు. వానికి డిస్టర్బ్ చేయడం నాకైతే ఇష్టం లేదు గాయస్. చూడవచ్చు ఇక ఏం చేస్తాం. ఇది సుకూన్ లైఫ్ ఉంది మా రాజేశాన్ని. సో ఆ కుక్క ఆడైతే మనం చూసి ఒకటే ఊరుతూనే ఉండు. అగో ఇప్పుడు చూడాలి, వానికి నా చేయి చూపిస్తే కోపం వస్తుంది చూడు. ఆడు నిజం చెప్పాలి గాయస్, నేను అక్కడ వస్తే మాత్రం నన్ను గడిచి పడేస్తా. దుంకోవచ్చు కానీ ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువ దుంకుతలేడు. సో ఇంత పెద్ద బిల్డింగ్లో ఒక్క పతంగ్ పడలే గాయస్. పడ్డది కూడా ఇగో ఇక్కడ చినిగిపోయింది ఉంది పతంగ్. సో నాకు తెలిసి అయితే తక్కువ ఎగురుతున్నాయి బా. ఇగో మా సైడ్ అయితే ఈ టైంలో ఎవడు ఎగిరేస్తలే గైజ్. ఇగో చుట్టుపక్కల నీకు ఎక్కడ పతంగ ఎగిరితినట్లా అనవాలేగా అనిపిస్తలే గైజ్. చూడొచ్చు స్కై మొత్తం బ్లూ ఉంది. ఇగో సో వీడు తినేసి వెళ్ళి వస్తే ఎగిరేస్తాం గైజ్. వీడు తినడమే లేదు తింటాడు మావాడు. మొత్తం చూస్తున్నా గైజ్, అన్ని వేళ్ళకి తాళ్ళకి అక్కడిక్కడ అంటుకొని ఉన్నాయి పతంగులు. మా దగ్గర అయితే వల్లేవు. సో పక్కన బిల్డింగ్ మీదే ఊసం పడ్డాయి లేవు. సో ఇది కూడా ఎంటీ గైజ్. నిన్న మా షాప్ కాడ మాత్రం అయితే ఫుల్గా ఉంటున్నారు గాయస్ పతంగులు. సో ఈరోజు అయితే చూస్తే ఫుల్ ఎంటీ ఉంది. సో అది తెలిసిన విషయమే కదా, సాయంత్రం ఎగిరేస్తారు వచ్చి మేబీ. ఇక మా రాజేశ్వరుడు మాత్రం తినడం కంప్లీట్ అయితే మనం స్టార్ట్ చేయొచ్చు. కానీ సుకూన్లో తింటున్నాడు గాయస్, ఏం చెప్పడానికి రాదు. ఇగో చాలా సుకూన్లో తింటాడు గాయస్. ఏం చేద్దాం చెప్పండి. ఇక చలో ఆడొచ్చేంతవరకు అయితే వెయిట్ చేద్దాం. పట్టిన పతంగ్ ఇదే. ఇగో ఈ మాంజతోనే ఇప్పుడు నేను ఎగిరేయాలి గాయస్. వాడే నాకు టాస్క్ ఇస్తాడు. ఫస్ట్ ఈ మాంజతోనైతే ఎగిరే అని అంటాడు. సో ఇంత మాంజ పతంగి సరిపోతో లేదో గాయస్, నాకైతే డౌట్ అనిపిస్తుంది. ఇక ఏం చేద్దాం, ఇక ఇదే నాకు అదృష్టం అనుకోవాలి. మేము ఎక్కువ ఎగిరేయము, ఎందుకంటే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఎగిరేయాలని. చిన్నప్పుడు చాలా ఎగిరేసినాం గాయస్. ఇప్పుడైతే మొత్తం ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది ఇక సంక్రాంతి పైన. సో ఇటు అంటే ఇక్కడ ఆడపిల్లలాగా రెడీ అవుతుంది గాయస్. మావాడు వస్తుండలేదో చూద్దాం. సో ఇగో వెళ్ళండి చూడు మన భీముడు పైకి జల్లిరా ఎగిరి పతంగ్ రమ్మంట గాయస్. మావాడు నా టైం వేస్ట్ చేస్తున్నాడు చూడండి. రాజేష్ భీముడు బాడీ బిల్డర్ గాయస్ ఇటు మావాడు. చలో ఇదైతే ఎగిరేసి చూసాం మనం, ఎగురుతో ఎగురారు. ఒకసారి ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే ఈ మాంజ మొత్తం ఇక కింద వేసేసేయాలి. చిక్కుపడినా మనకు డిస్టర్బెన్స్ అవుతుంది కదా. తీసేసి మావాడు ఇగో దివాళీకి దొరికిన పటాకిల బాక్స్కి అయితే చుడుతున్నాం.
నీది కాదు, నీ ముఖమే రాదురా, ఎందుకు టెన్షన్ పడుతుంది చూసిన. మా వాళ్ళకి ఫుల్ అంటే ఫుల్ సిగ్గు గైస్. 6 ప్యాక్స్ ఎందుకు రాదు, చూడండి 6 ప్యాక్స్ మా వానికి ఉంది. ఇప్పుడు ఈ పతంగ ఎంత దూరం ఎగురుతారో అదే గైస్ మాకు డౌట్ అనిపిస్తుంది. సో మాకు ఇదే ఇప్పుడు ఇదే అమృతం లాంటి మాకు దొరికింది. ₹1 లేవు మా దగ్గర. ఇక పతంగులు లేవే లేవు చూసామనుకుంటే. ఇగో బిల్డింగ్ మొత్తం ఎంటీ ఉన్నాయి, ఎవడు ఎగరేస్తలేరు రాదేశ్. ఇగో అందరు డ్యూటీలోకి పోయినారు. సో ఇక ఇక్కడ అయితే మాంజ అయితే చిక్కు పడ్డది రాదేశ్, చిక్కు పడిపోయింది ఇక మాంజ. సో అరే 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 ఈ పటాకీలు కూడా సగం సగం కాల్చి వదిలేసినారు. ఇంకున్నారా పటాకీలలా? చూడండి గైస్, సగం సగం కాల్చి వదిలేసినారు పటాకీలు. సో ఈ చిక్కు దిగమని చెప్తాను మావాడు. సో పతంగ ఎక్కడానికి మాత్రం నేను ట్రై చేస్తున్నా. సో చుట్టుపక్కల మాత్రం ఎలాంటి పతంగులు అయితే ఎగురుతలేవు కానీ గాలి కూడా అస్సలు లేదు. పతంగ ఎగిరేస్తుంటే ఇవి కిందికి వచ్చేస్తుంది. మావాడు మాత్రం ఎగిరదా అని చెప్తుంది మా రాధేశాడు. సో మనమైతే నెవర్ గివ్ అప్ అని అంటున్నాం. సో తెచ్చింది మనతో లేదు కాదన్న మనం అదే చెప్పారు. సో ఒక 15 నిమిషాలు కష్టపడిన తర్వాత ఇక సక్సెస్ఫుల్గా పతంగ అయితే గాలికైతే ఎక్కింది కాదు. గాలి మాత్రం పైన అయితే మ్యాక్సిమం మొత్తానికి లేదు కానీ చూడొచ్చు. ఇంకా గాలి తలగాలి మన పతంగ అయితే ఎగిరింది. సో ఆ ఎండ ఎక్కడ ఉందో పతంగ కూడా అక్కడ పోతుంది. కళ్ళు కూడా ముసలు అవుతున్నాయి. మాకు దుండికాయ చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో మాన్య కూడా అంటే చాలా తక్కువ ఉంది. సో ఇప్పుడు సెగ్రేస్ మాత్రం ఎగిరిపోయే ఛాన్స్ ఉంటుంది కదా, అంతేగా లాస్ట్ అదే మాన్యతో మేము ఎగిరేస్తుంటుంది. నీళ్ళు వద్దనిగా కూడా వస్తలేదు చూసుకొని. సో మావాడు దొరికిన మాన్యతో పతంగతో నీకు ఆ పతంగ అయితే కట్ చేసిన గైజకు. దానికి నా సైడే గుంజినాకు అక్కడ పోరాడు. ఇప్పుడు ఇంట్లోకి పోయినాడు, ఇంకొకటి తీసుకొచ్చి ఎగిరేస్తాను. సో మా వాళ్ళే తోడచ్చు. కింద బాక్స్ అయితే పెట్టిన స్పీకర్ ఫుల్ అండ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే పతంగ ఇప్పుడు నేను కట్ చేసింది, నా సైడే గుంజేసిన కదా. ఇగో మొత్తం కన్నాల కాడికి దిగిపోయింది. సో ఇగో చూడొచ్చు, కన్నాల దగ్గర నుంచి మొత్తం దిగిపోయింది. ఇగో కనిపిస్తుంది, కన్నాల దగ్గర నుంచి మొత్తం దిగిపోయింది. సో వీళ్ళిద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్ కాదు, మేము చిన్నప్పటి నుంచి మేము కలిసి పెరిగినాం. మేము కలిసి కూడా దగ్గర 16, 17, 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది గైస్. ఇప్పుడు ఆల్మోస్ట్ మా అందరికీ 25 ఇయర్స్ ఉంటాయి. మేము కలిసినప్పుడు మా ఏజ్ 6 or 7 ఇయర్స్ ఉంటాయి గైస్. సో వాడు పతంగ తీసుకొస్తా అని చెప్పిండు ఎగిరేయడానికి. పతంగులు అయితే ఎవడు ఎగిరేస్తా గైస్ నిజం చెప్పాలనుకుంటే. సో వాని కోసం అయితే నేను వెయిటింగ్ ఉన్నా, వాడు వచ్చినాక పతంగ ఎగిరేసామని. సో మా ఇద్దరు అయితే ఇక మామూలు కిరాయి గురించి ఫుల్ అండ్ ఫుల్ టెన్షన్ ఉంది మా ఇద్దరికి గైజ్. ఇంతసేపు నేను బాగానే ఎగిరేసిన పతంగ్. సో ఇప్పుడు ఫైనల్గా మా కళ్యాణానికి ఇచ్చేసిన ఎగిరేమని. వాడు కష్టపడి ఎగిరేస్తుంది, ఎందుకంటే పైన గాలి లేదు. రపా గుంజుతుంది కదా. ఆ వెనకాల నిలబడాలంటే మాకు భయం అవుతుంది, చెయ్యి ఎక్కడ దాకాలి. ఇగో గుంజుతాను ఇంతసేపు పతంగ్ నేను చాలా మంచి హ్యాండిల్ చేసిన. ఆయన చేయికి రాగానే చూడొచ్చు. ఇగో ఆడున్న శక్తి మొత్తం ప్రయత్నిస్తుంది కదా ఎగరడానికి. ఇగో ఎడ్జ్ వచ్చిందా గాయస్, ఇప్పుడు ఆ ఎడ్జే వదిలేస్తారు గాయస్. చూడండి వదిలేసిండు ఒక పతంగ్. మేము ఇద్దరం అక్కడ బిజీ ఉన్నాం గాయస్ వేరే పతంగ్ కోసం. ఇక వాడు చెప్తున్నాడు మా రాజు అరే పతంగ్ వదిలేసిన కాక ఇంకా నవ్వుతుంది గాయస్. చూడండి ఇక అప్పటితో ఒక గంట కష్టపడి ఎగిరేసిన. సో లంచ్ టైం అయితే అయింది గాయస్. టైం చూస్తే మాత్రం ఎగ్జాక్ట్ 3:40, 3:50 అవుతుంది. సో యాజ్ యూజువల్ తెలిసిన నేనంటే క్యారెట్ కీరా తీసుకుంటున్నా నా లంచ్లో. సో ఇంకా కర్రీ మా మమ్మీ ఎగ్ కర్రీ చేస్తుందో బాయిల్ చేస్తుందో ఆమ్లెట్ చేస్తుందో తెలియదు. సో మా మమ్మీ మాత్రం చూడొచ్చు చాలా అంటే చాలా సీరియస్గా సీరియల్ చూస్తుంది కదా. ఈ సీరియల్ మాత్రం అసలు మిస్ కాదు మా మమ్మీ. ఈ సీరియల్ కోసం మమ్మల్ని మర్డర్ కూడా చేస్తుంది. చెప్పమ్మా, అవునా? చూడండి గైస్, మినీ సైకో మా మమ్మీ మా ఇంట్లో. అమ్మ నువ్వు ఒక డైలాగ్ కొడతావు కూడా చెప్పు ఇంటికి, చెప్పమ్మా. మమ్మీ ఇంటికి యజమారాలు నేనే. చూసినారా గైస్, నేను మా డాడీ కష్టపడి పని చేస్తాను, మా మమ్మీ ఎప్పుడు డైలాగ్ ఇది ఇంటికి యజమారాలు నేనే. ఏం చెప్తాను చెప్పు. ఈరోజు ఇంకొకటి ఏంది స్పెషల్ చెప్పాలా, నిన్న మా డాడీ తీసుకొని వచ్చాడు పొప్పడి పండు. సో సపోటాలు ఇంకా కాలేవు, ఇగో అవి తీసేసినారు, తీసి ఇలా పెట్టినారు తిన్నికి. నేను తినే లోపల అయిపోతాయి గైస్ మా ఇంట్లో. నేను తిందాం అనుకునే లోపల కంప్లీట్ అవుతుంది, నేను అడిగే లోపల అవి ఖతం అయిపోతాయి అవి. సో ఇవి సపోటాలు, ఈ పళ్ళు ఎప్పుడైతాయో ఏమో, ఇంకా గట్టిగా ఉన్నాయమ్మా ఇవి. సో ఇవి అయ్యేటట్లు లేవు కదా గైస్. ఇక ఏం లేదని చెప్పి సీక్రెట్గా తినేస్తారు మా ఇంట్లో, చెప్పరు చెయ్యదు. ఇక మా మమ్మీ అంటున్నారు తినేసినామని. ఏం చెప్తాను చెప్పండి. ఇక మగపిల్లల పైన ఈ జనరేషన్లో అమ్మలకి ఇష్టమే తగ్గిపోతుంది, కర్మ అంతే కదా గైస్. సో చాలా మనం మధ్య లంచ్ అయితే వేసాం, ఆమ్లెట్ ఏమని అయితే చెప్తాం గైస్. సో మనకైతే గుడ్లు లేనైతే మనకు తినబుద్ధి కాదు కదా, ప్రతిరోజు నేను తింటా ఎగ్స్ అయితే. సో మమ్మీకి అయితే ఇచ్చేస్తా. మమ్మీ కైండ్లీ టేక్ మై రిక్వెస్ట్, తీసుకో పెట్టుకో.
సో గాయస్ టైం చూస్తే మాత్రం 9:30 కావడానికి అయితే వస్తుంది. సో నేను ఇప్పుడే మా దోస్తులతో ఇక ఫుల్ అంటే ఫుల్ టైం పాస్ చేసి వచ్చిన. రాగానే మన వెంకటేశ్వర స్వామికి అయితే మనం దర్శనం చేసుకున్నాం గాయస్. సో చలో మా ఇంట్లో ఈరోజు స్పెషల్ వచ్చేసి ఫేమస్ వచ్చేసి పూరీలు ఇక్కడ చికెన్ కర్రీ గాయస్. ఇగో గరం గరం పూరీలు గాయస్, ఇంకా చికెన్ కర్రీ. మా డాడీ పక్క గట్టిగా చేసి ఉంటాడు. ఇగో చెప్పినా కదా చారు తక్కువ ఉంటుంది గాయస్, ఇగో తను గట్టిగా చేసి ఉంటుంది. సో ఇంకా దాని ఎమ్మడి ఇంకా వైట్ రైస్. సో ఇల్లు ఏముంది, ఇల్లు సంథింగ్ ఇగో బీనీస్ కర్రీ. బీనీస్ మనం అస్సలు తినే అలవాటే లేదు గాయస్. చూడ ఇగో డోర్ అయితే ఫుల్ అండ్ ఫుల్ ప్యాక్. అగో ఆ కింది నుంచే రాత్రి సుందెలకి వచ్చింది గాయస్. ఫుల్ అంటే ఫుల్ భయం అవుతుంది. సో అది ఒక్కసారి అలవాటు అయితే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ యూజువల్ నాకు తినే టైంలో మాత్రం టీవీ చూసి అలవాటు అయితే లేదు. సో ఇగో ఇది నా ప్లేటు. చాలా హ్యాండ్ వాష్ చేసుకొని తిందాం గాయస్. టైం అయితే అవుతుంది, ఇంకా డిన్నర్ టైం లేట్ అయిపోయింది ఈరోజు అయితే. సో ఈరోజు మాత్రం నా అవుట్ఫిట్ ఇలా కనిపిస్తుంది కదా, స్వెటర్ బాగుంది కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గాయస్. గుడ్ నైట్, బై బై అండ్ సీ యూ.